ఏం రావండి. సో అంటే అక్కడ చర్మం కొంచెం బ్లాక్ కలర్ డిస్కలరేషన్ కావడం, బ్లాక్ కలర్ మారడం, అలా ఇచ్చింగ్, కొంచెం కొన్ని చోట్లలో చిన్న పుండులాగా మారడం తప్ప మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. అంటే సైడ్ బట్టి కూడా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ అంటే కొంచెం మనం గుండెకి సంబంధించి గుండె ఎక్స్పోజ్ కాకుండా కొన్ని జాగ్రత్తలు ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకుంటాము. రైట్ సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఆ రిస్క్ కూడా ఉండదు. సో ఓవరాల్గా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా సక్సెస్ఫుల్గా మనం పేషెంట్కి ఇవ్వచ్చు. చిన్న స్థాయిలో ఉన్నప్పటికీ సో బేసికల్గా ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ క్యాన్సర్. అందుకొరకే చెప్పాను. ఫస్ట్ బేసిక్ టెస్ట్లు ఏంటంటే హార్మోన్ రిసెప్టార్ టెస్ట్ బేస్ మీద ఆధారపడుతుంది. సో సపోజ్ మీరు అడిగినట్టు చిన్న ట్యూమర్ అయినా HER2 పాజిటివ్ ట్యూమర్ అనుకోండి, మనము వీ హ్యావ్ టు ట్రీట్ అగ్రెసివ్లీ. అంటే కీమోథెరపీయే కాదు, కీమోథెరపీతో పాటు టార్గెటెడ్ థెరపీ, మోనోక్లోనల్ యాంటీబాడీస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం. ట్యూమర్ సైజ్ చిన్నగా ఉన్నా కానీ ట్యూమర్ మళ్ళీ ఫాస్ట్గా తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ కీమోథెరపీ సిట్టింగ్స్ అవసరం పడతాయి. వేరే హార్మోన్ రిసెప్టార్ పాజిటివ్ డిసీజ్ అనుకోండి, మనకి సైజును బట్టి వేరే లక్షణాలను బట్టి ఈ పర్టికులర్ పేషెంట్కి కీమోథెరపీ అవసరమా లేదా అనేది డిసైడ్ చేస్తాం. అనేది ఎక్కువ కాలం యూజ్ చేయకూడదు. వారం నుంచి 10 రోజులు మ్యాక్సిమం 2 వారాలు యూజ్ చేస్తారు. ఎందుకంటే వాటికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. NSAID అంటారు, మనం డైక్లోఫెనాక్ అంటాం కదా, వాటి వల్ల గ్యాస్ట్రైటిస్ వస్తుంది, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, వస్తుంది. ఆ మెడికేషన్స్ కూడా ఎప్పుడు టెంపరీగా ఉంటుంది. టెంపరీ చేసి నొప్పి తగ్గినప్పుడు వాళ్ళు ఎక్సర్సైజులు అవి చేసుకొని ఫిజియోథెరపీ చేసుకొని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. అది దాంతో తగ్గకుంటే వాళ్ళు ఇంజెక్షన్స్ అవి ఇవ్వడం జరుగుతుంది. ఆ కీళ్ళలో స్టీరాయిడ్స్ లేదంటే PRP అని ఇట్లా రకరకాల ఇంజెక్షన్స్ ఇస్తారు. దాని ద్వారా ఏంటంటే మ్యాక్సిమం 3 నుంచి 4 నెలల వరకు రిలీఫ్ ఉంటుంది. రిపీటెడ్ ఇంజెక్షన్స్ అవసరం పడుతుంది వాళ్ళకి. ఈ రేడియేషన్ ఏంటంటే ఈ 6 సిట్టింగ్స్ 2 వారాల్లో చేసుకున్నారంటే 80% నొప్పి తగ్గుతుంది. 2-3 సంవత్సరాల వరకు రిలీఫ్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ పెయిన్ రిలీఫ్ ఉంటుందో వాళ్ళు మిగతా ఎక్సర్సైజులు కానీ ఫిజియోథెరపీ, బరువు తగ్గడాలు అవన్నీ చేసుకోవాలని చెప్పి దానివల్ల ఏంటంటే ఆ అరుగుదల అనేది తగ్గించుకోవచ్చు. దగ్గర 50,000 వరకు 6 సిట్టింగ్స్ ఉంటాయండి. 6 సిట్టింగ్స్ కలిపి 50,000కి అటు ఇటుగా అవుతుంది. చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు రేడియేషన్ మేము ఆ డోస్ ఇస్తున్నాం కదా, మామూలుగా క్యాన్సర్కి ఇచ్చే దాంట్లో 5వ వంతు ఇస్తాం. అంత తక్కువ రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటి అసలు ఏమంటారు. అంటే ఇప్పుడు తెలంగాణలో యూరోప్ నుండి తెలంగాణలో మొదటి హాస్పిటల్లో లేదు. యాక్చువల్లీ యూరోపియన్ కంట్రీస్లో ఎప్పటి నుంచో ఈ మోకాళ్ళ నొప్పులకి, మోకాళ్ళే కాదు హిప్ కానీ రకరకాల కీళ్ళ నొప్పులకి ఇవ్వడం జరుగుతుంది. మన దగ్గర ఎందుకో అది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మేము ఇప్పుడు ఇవ్వడం స్టార్ట్ చేస్తాం, రెగ్యులర్గా ఇస్తున్నాం అనమాట. ఎన్ని నిమిషాలు ఒకసారి రేడియేషన్ చేయడానికి? 5 నిమిషాలు. 5 నిమిషాల ట్రీట్మెంట్ రోజు మార్చి రోజు ఉంటుంది. 6 సిట్టింగ్స్ ఉంటాయి. అంటే 2 వారాల్లో ట్రీట్మెంట్ అయిపోతుంది. మళ్ళీ తర్వాత ఇలాంటి ప్రాబ్లం అంటే నొప్పి అనేది తగ్గుతుంది. యాక్చువల్గా మోకాళ్ళ నొప్పులకి రకరకాల కారణం ఉంటుంది. ఏంటంటే అది అరుగుదల. ఎందుకంటే అది ఒబేసిటీ ఎక్కువ బరువు వల్ల కావచ్చు, మజిల్ వీక్నెస్ వల్ల, వాటి వల్ల కావచ్చు అనమాట. ఎప్పుడైతే మనం రేడియేషన్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి నొప్పి తగ్గుద్దో వాళ్ళు మిగతా ఎక్సర్సైజ్ చేయవచ్చు, మజిల్ స్ట్రెంగ్థనింగ్ చేసుకోవచ్చు, బరువు తగ్గవచ్చు. దాని ద్వారా ఏంటంటే అది చాలా కాలం పాటు వాళ్ళకి ఆ పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుంది. అంటే మరి ఆర్థోపెడిక్ డాక్టర్